గుడ్ ఈవినింగ్ అందరికి. మెయిన్గా ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిపీ గేట్లో ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసేవాళ్ళు సిపీ గేట్ 2026లో ఓకే. ఇందులో పార్ట్ ఏ ఉంటుంది 40 మార్కులకి. గ్రామర్ వొకాబులరీ ఉంటుంది, టెన్సెస్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అనుకుంటూ గ్రామర్ వొకాబులరీ ఉంటుంది, యాంటోనిమ్స్ సినోనిమ్స్. సో ఇది 40 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే మెయిన్ థింగ్ 60 మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ లిటరేచర్. ఇది మనం 10th లో ఇంటర్లో డిగ్రీలో ఎక్కడ చదవం. ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఇంగ్లీష్ హిస్టరీ. ఇందులో మెయిన్గా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, లిటరరీ టర్మ్స్ ఉంటుంది, లిటరరీ ఫార్మ్స్, లిటరరీ మూమెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటుంది ఓకే. అండ్ ప్యాసేజ్ క్వశ్చన్లు కూడా వస్తాయి. సో మెయిన్గా చూసుకున్నట్లయితే పార్ట్ బి అనేది 60 మార్కులకు బేస్ చేసుకుని ఉంటుంది. ఈ 60 మార్కుల ఇంగ్లీష్ లిటరేచర్ మనం ఎక్కడ చదవడం. లాస్ట్ 4 years నుంచి సిపీ గేట్లో ఎవ్వి ఎక్కువ రిపీట్ అవుతున్నాయని చెప్పేసి ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి 60 మార్కులకి ఇంపార్టెంట్ పీడిఎఫ్ రాసిన. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏ కూడా గ్రామర్ కూడా రాసిన. అవి రెండు కలిపి 135 pages పీడిఎఫ్ అయింది ఓకే. 135 pages పీడిఎఫ్ అయింది. సో ఈ పీడిఎఫ్ అనేది లాస్ట్ టైం 70+ స్కోర్ చేసింది లాస్ట్ టైం సిపీ గేట్లో. అప్పుడు కూడా మేము యూజ్ చేసినాం దాన్ని. అండ్ ఇప్పుడు కూడా 2026 సిపీ గేట్లో కంపల్సరీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. నేను పర్సనల్గా ఎంఏ ఇంగ్లీష్ చేసిన కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నా. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే సో మేము మీకు క్యూఆర్ సెండ్ చేస్తాము, దానికి అమౌంట్ సెండ్ చేస్తే మీకు పీడిఎఫ్లు అనేది ఫార్వర్డ్ చేస్తాము. ఒక 3 ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ 3 years ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఈ పీడిఎఫ్లతో పాటు ఫార్వర్డ్ చేస్తాం. సో ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్కి సిపీ గేట్ అప్లికేషన్ చేస్తున్నారో కంపల్సరీ మెసేజ్ చేయండి, మీకు ఆ పీడిఎఫ్లో హెల్ప్ అవుతాయి. ఇప్పుడున్న 1 month టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఆ పీడిఎఫ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ 135 pages పీడిఎఫ్ కాబట్టి 1 monthలో ఈజీ కంప్లీట్ చేయొచ్చు ఓకే. ఓన్లీ ఫర్ ఎంఏ ఇంగ్లీష్. ఎవరైనా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.